Namaste, my name is Ravi. I'm working as a development officer in Life Insurance Corporation of India, హైదరాబాద్. ఈరోజు మీ ముందు ఎల్ఐసిలో అతి ఎక్కువగా అమ్ముడుపోతున్న పాలసీ ఇమిడియట్ యాన్యుటీ పాలసీ జీవన్ శాంతి గురించి చెప్పబోతున్నాను. జీవన్ శాంతి పాలసీ యొక్క టేబుల్ నెంబర్ 850. ఈ పాలసీ యొక్క స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇందులో ఇమిడియట్ యాన్యుటీ, డిఫర్డ్ యాన్యుటీ దొరుకుతుంది. ఫిక్స్డ్ గ్యారెంటెడ్ ఇన్కమ్ గ్యారెంటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గ్యారెంటెడ్ యాన్యుటీ ప్రొవైడ్ చేసే పాలసీ జీవన్ శాంతి. ఈ ప్లాన్స్ యొక్క డీటెయిల్స్ కంటే ముందు వరల్డ్లో కనుక ఇంట్రెస్ట్ రేట్స్ ఒక పాపులర్ కంట్రీస్ని కనుక మనం చూసుకుంటే సింగపూర్ది వచ్చేసి 1.26% ఉంటుంది, ఆస్ట్రేలియా 0.25%, యూఎస్ఏ 0.25%, యూకే 0.1%, ఫ్రాన్స్ మరియు జర్మనీ 0%, జపాన్ వచ్చేసి -0.1%, స్విట్జర్లాండ్ వచ్చేసి -0.75%. సో చాలా తక్కువ అన్నమాట. కొన్ని కేసెస్లో నెగిటివ్. ఇండియాలో కూడా ప్రజెంట్ రెపో రేట్ చూసుకుంటే 4.4%. రెపో రేట్ అంటే ఆర్బీఐ టు బ్యాంక్స్. సో ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్రెస్ట్ రేట్ చాలా స్పీడ్గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. సో ఇటువంటి పరిస్థితిలో హౌ టు క్రియేట్ ఫిక్స్డ్ గ్యారెంటెడ్ రిటర్న్స్ అనే క్వశ్చన్కి మన జీవన్ శాంతి ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ దట్. అలాగే ఇండియాలో కనుక ఇంట్రెస్ట్ రేట్స్ మనం చూస్తే 1990లో 14% ఉండేది, 1995లో 13%, 2000లో 12%, 2005లో 10%, 2015 9%, 2019 6.8%. ఎస్బీఐ రేట్స్ మీరు చూస్తే 3.5% నుంచి 5.7% వరకు ఎఫ్డి రేట్లు ఉన్నాయి ప్రజెంట్గా 2020. సీనియర్ సిటిజన్ కేటగిరీలో 4% నుంచి 6.2% వరకు. సో ఎఫ్డి రేట్స్ మ్యాక్సిమం ఒక 10 years గ్యారంటీ ఇస్తారు అంతే. బట్ వాటికి జీవన్ శాంతికి డిఫరెన్స్ ఏంటంటే జీవన్ శాంతి ప్రొవైడ్స్ లైఫ్ టైమ్ గ్యారంటీ టిల్ 100 years. 1990లో 14% రేట్ ఉన్నప్పుడు ఎల్ఐసి యొక్క యాన్యుటీ ప్లాన్ 12%తో ఆఫర్ చేశారు. సేమ్ రేట్ ఆఫ్ యాన్యుటీ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. 2000 ఇయర్లో 12% కనుక మార్కెట్ రేట్ ఉన్నప్పుడు మన ఎల్ఐసి వాళ్ళు 10% యాన్యుటీ రేట్తో ఇచ్చారు. సేమ్ 10% యాన్యుటీ రేట్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. అలాగే ఇప్పుడు మీరు తీసుకునే జీవన్ శాంతి ప్లాన్ యొక్క యాన్యుటీ గ్యారంటీ ఫర్ లైఫ్ టైం. సో రిటైర్మెంట్ ప్లానింగ్ ఎందుకు అవసరం అని అనుకుంటే, నిజంగానే రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవడం అవసరమా అనే క్వశ్చన్ వేసుకుంటే తప్పకుండా అవసరం. ఎందుకంటే 92% ఆఫ్ ద వర్క్ పాపులేషన్ ఇన్ ఇండియా డస్ నాట్ హ్యావ్ రిటైర్మెంట్ ఇన్కమ్. మన ఇండియాలో సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ చాలా తక్కువ. పిల్లల మీద డిపెండ్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. మనకు మన సొంత ఇన్కమ్ ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలి. అది ఫిక్స్డ్
కన్సిస్టెంట్ ఎవ్రీ మంత్ ఫస్ట్కు బ్యాంక్లో క్రెడిట్ అయ్యేలా ఉండాలి. మెడికల్ టెక్నాలజీ పెరగడం వల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది కాబట్టి ఇన్కమ్ కూడా అవసరమే. మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేది ఎవర్ ఇంక్రీజింగ్. సో టు మీట్ ద మెడికల్ ఎక్స్పెన్సెస్ వి నీడ్ రెగ్యులర్ ఇన్కమ్. రిటైర్మెంట్ అయ్యాక ఇన్కమ్ కట్ అవుతుంది, ఫుడ్ అలాగే ఉంటుంది, క్లోతింగ్ ఉండాలి. ఎక్స్ట్రా కాస్ట్ ఏముంటే ఎక్స్ట్రా వచ్చే కాస్ట్ మెడికల్ ఎక్స్పెన్సెస్. కాస్ట్ ఎక్స్ట్రా అవుతుంది, ఇన్కమ్ కట్ అవుతుంది రిటైర్మెంట్ అయ్యాం కాబట్టి. సో ఇటువంటి పరిస్థితిలో ఒక ఫిక్స్డ్ రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. గ్లోబల్ ఇంట్రెస్ట్ రేట్స్ చూస్తుంటే డౌన్ ట్రెండ్ చాలా స్పీడ్గా కిందికి వెళ్ళిపోతున్నాయి ఇంట్రెస్ట్ రేట్లు. సో ఈ ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతున్న టైంలో మన యొక్క ప్రిన్సిపల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక గ్యారెంటెడ్ రిటర్న్, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారెంటెడ్ రిటర్న్ ఇచ్చే పాలసీ జీవన్ శాంతి. జీవన్ శాంతి యొక్క బేసిక్ పారామీటర్స్ కనుక మనం చూసుకుంటే ఈ పాలసీ వయసు 30 సంవత్సరాల నుంచి 100 years వాళ్లకు ఎవరైనా తీసుకోవచ్చు. ఈ పాలసీ జాయింట్ లైఫ్ మీద కానీ సింగిల్ లైఫ్ మీద కానీ తీసుకోవచ్చు. ఈ పాలసీలో మినిమం పర్చేజ్ ప్రైస్ వచ్చేసి 1,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. టైప్స్ ఆఫ్ యాన్యుటీ కనుక ఈ ప్లాన్లో చూసుకుంటే ఇమీడియట్ యాన్యుటీ, డిఫర్డ్ యాన్యుటీ. డిఫర్మెంట్ పీరియడ్ వచ్చేసి 1 year నుంచి 20 years వరకు అవైలబుల్ ఉంటాయి. దీంట్లో ఇమీడియట్ యాన్యుటీలో కనుక యాన్యుటీ ఆప్షన్స్ కనుక మనం చూస్తే ఆప్షన్ ఏ ఇమీడియట్ యాన్యుటీ ఫర్ లైఫ్, ఆప్షన్ బి ఇమీడియట్ యాన్యుటీ ఫర్ 5 years అండ్ దేర్ ఆఫ్టర్ ఫర్ లైఫ్, ఆప్షన్ సి చూస్తే ఇమీడియట్ యాన్యుటీ ఫర్ 10 years అండ్ దేర్ ఆఫ్టర్ ఫర్ లైఫ్, ఆప్షన్ డి చూస్తే ఇమీడియట్ యాన్యుటీ ఫర్ 15 years అండ్ దేర్ ఆఫ్టర్ ఫర్ లైఫ్, ఆప్షన్ ఈ చూస్తే ఇమీడియట్ యాన్యుటీ ఫర్ 20 years అండ్ దేర్ ఆఫ్టర్ ఫర్ లైఫ్, ఆప్షన్ ఎఫ్ చూస్తే ఇమీడియట్ యాన్యుటీ ఫర్ లైఫ్ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్, ఆప్షన్ జీ చూస్తే ఇమీడియట్ యాన్యుటీ ఫర్ లైఫ్ విత్ ఇంక్రీస్ ఆఫ్ 3% per annum, ఆప్షన్ హెచ్ చూస్తే జాయింట్ లైఫ్ యాన్యుటీ, ఇమీడియట్ యాన్యుటీ విత్ 50% యాన్యుటీ టు స్పౌస్, ఆప్షన్ ఐ చూస్తే జాయింట్ లైఫ్ ఇమీడియట్ యాన్యుటీ with 100% annuity to wife or spouse, ఆప్షన్ జే చూస్తే ఇమీడియట్ యాన్యుటీ విత్ 100% యాన్యుటీ టు వైఫ్ ప్లస్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్. ఈ ఆప్షన్స్లలో ఆప్షన్ ఎఫ్ అండ్ ఆప్షన్ జే చాలా పాపులర్. ఆప్షన్ ఎఫ్ ఇమీడియట్ యాన్యుటీ వస్తుంది, దెన్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్. ఆప్షన్ జే చూస్తే యాన్యుటీ, దాని తర్వాత స్పౌస్, దాని తర్వాత రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్. సో ఈ రెండు ఆప్షన్స్ చాలా పాపులర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఏజ్ ఒక 60 years తీసుకుందాము, పర్చేస్ ప్రైస్ ఒక 50 lakhs తీసుకుందాము, ఆప్షన్ ఎఫ్ తీసుకుందాము. ఇందులో ఇయర్లీ వచ్చేసి 2,85,500 rupees వస్తుంది పెన్షన్ గ్యారెంటెడ్ ఫర్ లైఫ్ టైం. హాఫ్ ఇయర్లీ 1,39,500 rupees, క్వార్టర్లీ 68,938 rupees, మంత్లీ 22,792 rupees. ఇంట్రెస్ట్ రేట్, యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 5.71 ఈ కేసులో ఉంటుంది, విచ్ ఈస్ గ్యారెంటెడ్ ఫర్ లైఫ్ టైం. అలాగే ఆప్షన్ జేలో ఏజ్ 60 years, స్పౌస్ ఏజ్ 55 years, పర్చేస్ ప్రైస్ 50 lakhs కనుక మనం తీసుకుంటే ఈ ఆప్షన్లో ఇయర్లీ పెన్షన్ వచ్చేసి 2,83,000 వస్తుంది, హాఫ్ ఇయర్లీ 1,38,750,
క్వార్టర్లీ వచ్చేసి 68,688 రూపీస్, మంత్లీ వచ్చేసి 22,750. ఈ కేసులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5.66%. సో ఈ రిటర్న్స్ అనేది లైఫ్ టైం గ్యారంటీ. ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ డిఫర్డ్ యాన్యుటీ. డిఫర్మెంట్ పీరియడ్ 1 నుంచి 20 years వరకు ఉంటుందని తెలుసుకున్నాము. ఆప్షన్ 1 డిఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్. ఆప్షన్ 2 డిఫర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్. ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే ఇందులో సింగిల్ లైఫ్ ఏజ్ 60 years అనుకుందాం, పర్చేస్ ప్రైస్ 50 lakhs, డిఫర్మెంట్ పీరియడ్ 5 years. ఈ కేసులో ఇయర్లీ పెన్షన్ వచ్చేసి 4,11,500 రూపీస్, హాఫ్ ఇయర్లీ 2,01,515 రూపీస్, క్వార్టర్లీ 99,699 రూపీస్, మంత్లీ వచ్చేసి 32,880 రూపీస్ వస్తుంది. ఈ కేసులో యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8.23%, విచ్ ఈస్ గ్యారంటీ ఫర్ లైఫ్ టైం. జాయింట్ లైఫ్ కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏజ్ 60 years తీసుకుందాము, స్పౌజ్ ఏజ్ వచ్చేసి 55 years తీసుకుందాము, పర్చేస్ ప్రైస్ 50 lakhs, డిఫర్మెంట్ పీరియడ్ 5 years. ఇందులో ఇయర్లీ పెన్షన్ వచ్చేసి 3,97,000 రూపీస్ వస్తుంది, హాఫ్ ఇయర్లీ 1,94,410, క్వార్టర్లీ 96,183 రూపీస్, మంత్లీ వచ్చేసి 31,720 రూపీస్. ఈ కేసులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి, యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 7.94%, విచ్ ఈస్ గ్యారంటెడ్ ఫర్ లైఫ్ టైమ్ అండ్ గ్యారంటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 50 lakhs పర్చేస్ ప్రైస్ మనం రెండు కేసులలో తీసుకున్నాము. ఇమీడియట్ వచ్చేసి 22,000 చేంజ్తో స్టార్ట్ అయ్యి 5 years డిఫర్మెంట్ పీరియడ్ తీసుకుంటే 32 చేంజ్ వస్తుంది పర్ మంత్. 50 lakhsతో పెట్టి మనం ప్రాపర్టీ కొంటే అసలు ప్రాపర్టీ రాదు, కాస్ట్ ఆఫ్ ప్రాపర్టీ చాలా పెరిగిపోయింది. ఆ 50 lakhs ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసిన రెంట్ రూపంలో మహా అంటే ఒక 5,000 నుంచి 10,000 రూపీస్ వరకు వస్తుంది. దాంతోపాటు అడిషనల్గా మెయింటెనెన్స్ ఖర్చులు, డిస్టర్బెన్స్, ట్యాప్ లేదు, వాటర్ లేదు, ఇది లేదు, అది లేదని. ఓకే, అలాగే రెంటల్ హాలిడేస్ కంటిన్యూస్గా ఒకే వాళ్ళు ఉండరు, మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంటుంది, అప్పుడు ఇన్కమ్ డిస్టర్బ్ అవుతుంది. సో దానికంటే మన జీవన శాంతి చాలా ఎక్కువగా రిటర్న్స్ ఆఫర్ చేస్తుంది. క్వశ్చన్ ఏం రావచ్చు అంటే, ఫిక్స్డ్ ప్రాపర్టీలో కొంచెం అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ 50 లక్షలు పెడితే మీకు 5,000 to 10,000 మాత్రమే వస్తుంది. ఇక్కడ మినిమం మీకు 22,500 నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో మీరు పార్ట్ ఆఫ్ ద యాన్యుటీ సేవింగ్స్ ప్లాన్ చేసేసి మీరు గ్రేటర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం ప్రయత్నం చేయవచ్చు. ఎగ్జాంపుల్, మ్యూచువల్ ఫండ్లో ఒక కొంత పార్ట్ రిస్క్ తీసుకున్నారనుకోండి, ఒక 5,000 or 10,000 దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే, సో మీ ఇక్కడ ప్రిన్సిపల్ గ్యారంటెడ్గా ఉంటుంది, ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ ప్లస్ మీ యొక్క రెగ్యులర్ ఇన్కమ్ అనే కండిషన్ ఫుల్ఫిల్ అవుతుంది. అదే కాకుండా మీరు పక్కన ఇన్వెస్ట్ చేసి హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. రిస్క్తో కూడుకున్న విషయమే, బట్ యూ హ్యావ్ ద ఆప్షన్. డెత్ బెనిఫిట్స్ వచ్చేసి ఇమీడియట్ యాన్యుటీలో దట్ డిపెండ్స్ అపాన్ మనం తీసుకునే ఆప్షన్స్ని బట్టి ఉంటుంది. రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ ఆప్షన్ F and Jలో అవైలబుల్ ఉంది. డెత్ బెనిఫిట్స్ ఇన్ డిఫర్డ్ యాన్యుటీ కనుక మనం చూసుకుంటే, సింగిల్ లైఫ్లో పర్చేస్ ప్రైస్ ప్లస్ గ్యారెంటెడ్ అడిషన్ మైనస్ యాన్యుటీ పేడ్ ఆర్ 110% ఆఫ్ ద పర్చేజ్ ప్రైజ్, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది ఇస్తారు. జాయింట్ లైఫ్ విషయంలో ఫస్ట్ లైఫ్లో నథింగ్ ఈజ్ పేయబుల్, యాన్యుటీ వస్తుంది కాబట్టి. ఆన్ డెత్ ఆఫ్ ద సర్వైవర్ సేమ్ యాజ్ అ సింగిల్ లైఫ్, అదే పర్చేస్ ప్రైస్ ప్లస్
guaranteed addition minus annuity paid, or 110% of the purchase price, whichever is higher, is payable. ఇందులో డెత్ బెనిఫిట్స్ని 5 years, 10 years, 15 years ఇన్స్టాల్మెంట్లో తీసుకునే అవకాశం ఉంది. ఈ పాలసీలో 1 year తర్వాత మనం లోన్ తీసుకునే అవకాశం ఉంది. ఈ పాలసీ తీసుకోవడం వల్ల మనము మన ప్రిన్సిపల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక రెగ్యులర్ ఫిక్స్డ్ ఇన్కమ్ విచ్ ఈజ్ గ్యారంటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మనం క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ పాలసీ తీసుకోవడం వల్ల ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ రెస్పెక్ట్తో మనము లైఫ్ని లీడ్ చేయవచ్చు. అవసరం ఉంటే మీ గ్రాండ్ చిల్డ్రన్కి గిఫ్ట్లు, బర్త్డే గిఫ్టులు, స్పెషల్ గిఫ్టులు, అచీవ్మెంట్ గిఫ్ట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో తీసుకోకపోతే మనం ప్రతిదానికి పిల్లల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఆ పిల్లలు అన్ని వేళల్లో మనకు ఎలా ట్రీట్ చేస్తారో తెలియదు. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ ద ఫిక్స్డ్ ఇన్కమ్ ప్లాన్, దట్ ఈస్ జీవన్ శాంతి. అంతేకాకుండా ఈ రిటర్న్స్ అన్నీ గ్యారంటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇంకోటి, మీకేమైనా హెల్త్ ఎమర్జెన్సీ సర్జరీ అమౌంట్ కావాలనుకుంటే ఆ టైంలో ఈ పాలసీని మనము సరెండర్ చేసుకొని సర్జరీ కోసం యూజ్ చేసుకోవచ్చు. సో సింప్లీ ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఆల్ యువర్ సేవింగ్స్ ఇన్ ఎఫ్డి, ఈ జీవన్ శాంతిలో పెట్టడం చాలా ఉత్తమం. ఎఫ్డి యొక్క రేట్స్ డే బై డే వేరియబుల్ అవుతుంది. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలియట్లేదు. సో కంటిన్యూస్లీ ఫాలోయింగ్. ఈ ఫాలో అవుతున్న టైంలో హౌ టు ప్రొటెక్ట్ అవర్ సేవింగ్ అండ్ హౌ టు క్రియేట్ ఫిక్స్డ్ ఇన్కమ్. ఇంట్రెస్ట్ రేట్తో డిపెండ్ అవ్వకుండా, తగ్గడం పెరగడం కాకుండా ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తే లైఫ్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సో అందుకోసం ఈ జీవన్ శాంతి అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఈ జీవన్ శాంతి యొక్క రేట్లు త్వరలో రివైజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితిలో ఈ రేట్ ఆఫ్ రిటర్న్స్ లైఫ్ టైం గ్యారంటీగా ఇవ్వడం కష్టంగా అనుకుంటున్నారు. సో ఈ కోవిడ్ సిచ్యువేషన్ కానీ, ద పాండమిక్ సిచ్యువేషన్ ఇన్ ఎకానమీ, సో వీటన్నిటి వల్ల రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫాలో అయ్యే అవకాశం ఉంది. సో మీరు రివైజ్ చేయకముందే ఈ పాలసీ తీసుకోవడం చాలా ఉత్తమం. ఈ పాలసీ యొక్క మిగతా వివరాల కోసం ప్లీజ్ కాల్ మీ ఆన్ 9849898916. For more videos, subscribe my YouTube channel, join my team. Thank you very much. Thank you for watching this video.